31 డిసెంబర్ వచ్చిన జనవరి 1 వచ్చిన మనం సిటీలో మాత్రం పార్టీ కల్చర్, పబ్ కల్చర్, బీరు బిర్యానీలు, చిందులు, విందులు, చిల్అవుట్. సో ఇదే కల్చర్ ఉంటుంది. బట్ ఒక మారుమూల ప్రాంతానికి, ఓ గ్రామానికి, ఓ గూడానికి, ఓ ట్రైబల్ ప్రాంతానికి వస్తే మరి 31 డిసెంబర్ జనవరి 1 ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఒక్కసారి ఈ ట్రైబ్స్ని అడిగి తెలుసుకుందాం. నన్ను ఫాలో అండి. 31 చేసుకునే అలవాటు అనేది ఆ రోజుల నుంచే లేదు. కొత్త సంవత్సరం మీకు ఎప్పుడు వస్తుంది? ఉగాది. చికెన్ మటన్ వండుకుంటాం, తింటాం, యథావిధిగా పని. కొత్త సంవత్సరం అంటే డిసెంబర్ 31 వస్తే సిటీలలో అయితే మాకు పార్టీ కల్చర్ ఉంటుంది. జనరల్గా అంటే తాగుతారు, పార్టీలు చేసుకుంటారు, పబ్లోకి వెళ్తారు. మరి ఇదే కొత్త సంవత్సరం డిసెంబర్ 31 వస్తే మీరేం చేస్తారు? ఇక్కడ ఇక మాది వ్యవసాయానికి పోతాం. ఇక ఏదో కలిగి గింజ తాగుతాం. ఇక ఇంట్లో పోయి ఉంటాం. మీరు మా పేదకు తగ్గట్టు చేస్తాం. ఎవరు వాళ్ళే అంత కలిసి ఎత్తి చేయము. ఎవరి ఇంట్లో వాళ్ళే చేసుకుంటాం. కానీ అంత సిటీలో చేసినట్టయితే మేమైతే ఇక్కడ చేయలేము. ఇక మళ్ళీ మన తెల్లారితే ఎవరి పైన ఆడిపోతాం. అది సరే అడిగి పంచాం. మేము అంత పండుగల్ని పెద్దగా పట్టించుకోము. ఓన్లీ ఈ కొత్త సంవత్సరం ఎంతనా? మిగతా పండుగలు కూడా ఇట్నే చేసుకుంటారు? మిగతా పండుగలు అంటే ఇక మాకు పెద్ద ఉగాది పెద్ద పండుగ. ఉగాదే. ఉగాదిని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. దాని అయితే పెద్దగా చెప్తాం. కానీ ఇక ఈ చిన్న చిన్నవి అయితే అంత పెద్దగా పట్టించుకోం. సో నోట్ దిస్ పాయింట్. జనరల్గా ఇప్పుడు 31 డిసెంబర్ జనవరి 1 సో ఇది వస్తే మన హైదరాబాద్లో అయితే ఇవి ఏ సిటీలో అయినా కూడా పార్టీ కల్చర్ ఉంటుంది. అంటే పబ్స్కి వెళ్తాం, పార్టీస్కి వెళ్తాం, బీరు బిర్యానీలు, మందు, చిల్ అవుతూ ఉంటాం. బట్ ఇక్కడ నేను వీళ్ళని అడిగిన ప్రశ్నకి డిసెంబర్ 31 అయినా జనవరి 1 అయినా కూడా మేము నార్మల్గా ఇంట్లో యథావిధిగా ఉంటాం, మా పనులు మేము చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే ఉగాది వస్తుందో ఆ ఉగాది రోజున మేము చాలా గ్రాండ్గా దాన్ని పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నారు. సో నిజంగా నాకైతే ఇది షాకింగ్గా ఉంది. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా ఒక్కసారి ఈ 31 డిసెంబర్ ఎలా జరుపుకుంటారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ఒక ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ. మీ పేరు? సో మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, హలో నమ్మ, మీ పేరు? నా పేరు బోడలచ్చు. బోడలచ్చు. సో జనరల్గా డిసెంబర్ 31 వస్తే జనవరి 1 వచ్చినా కూడా ఇక్కడ మీరు ఎలా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు, ఎట్లా జరుపుకుంటారు? మేము పండుగ చేసుకుందాం అనే సందర్భంగా మేము ఆల్రెడీ పైసలే కూడేసినాం. దేనికంటే ఇప్పుడు సందర్భం చేసుకుందాం అని, ఏటపోతుని కోసుకుందాం అని డైరెక్ట్. ఎట్లా అందరా? ఎంతమంది? ఊరంతా? ఊరంతా కాదు, మేము 10 మంది. 10 మంది వరకు? 10 మంది వరకు మేము ఆల్రెడీ ఫిక్స్డ్ చేసుకొని ఆల్రెడీ చేసుకుని మంచిగా ఏటని కోసుకొని ఇంట్లో తినేస్తారు, ఎవరి ఇంట్లో వాళ్ళు మంచిగా. అంతే. ఓకే. ఇప్పుడు జనరల్గా అంటే 31 నైట్ వస్తే పెద్ద పెద్ద సిటీలల్లో అంటే తాగుతారు, తందనాలు, కల్చర్, డాన్సులు ఇవన్నీ ఉంటాయి. అటువంటిది ఇక్కడ ఏమైనా ఉంటుందా? డాన్సులు లేదు మాకాడ, డాన్సులు లేవు. తాగి తందనాలు ఏముండవు మాకాడ. ఎవరి ఇంట్లో వాళ్ళే వింటాం. అంతే. కాకపోతే ఎడపదం కోసుకుంటాం, ఎవరిని పోగు వానికి ఇస్తాం, వాడు తింటారు. అంతే. ఎవరి ఇళ్ళలో వాళ్ళే ఉంటాం మేము. ఓకే, సూపర్. థ్యాంక్ యూ. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హైదరాబాద్లో మనం పార్టీ కల్చర్ అంటే అక్కడ రకరకాల ఫుడ్స్ ఉంటాయి, రకరకాల బ్రాండ్స్, ఆల్కహాల్స్ ఉంటాయి. అటువంటి మాకేముండవు. మేమందరం ఒక 10 మంది 20 మంది కలిసి ఒక చిన్న యాటపోతుని తెచ్చుకొని దాన్ని కోసుకొని అందరం పోగులు వేసుకొని ఎవరింట్లో వాళ్ళు తిని ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు. సో దిస్ ఇస్ ద కల్చర్ ఆఫ్ విలేజ్. సో ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 31 డిసెంబర్ కానీ జనవరి 1 వస్తే మీరు ఇక్కడ దాన్ని ఎట్లా జరుపుకుంటారు? ఎప్పటికీ మాకు పనులు ఉంటాయి కాబట్టి మేము పనులు వేసేసుకుంటాం. ఇక మాకు జనవరి 1 అది ఇది అనేది ఏమి ఉండదు.
మాకు ఎప్పటికైనా ఒక పని అది ఈ పని మనకు ఆ పనికి ఈ పనికి పోతేనే రూపాయి దొరుకుతుంది. అదే మీకు కొత్త సంవత్సరం. ఇక అదే కొత్త సంవత్సరం. ఒక చైత్రమాస, సంక్రాంతి, దీపావళి, ఈ ఉగాది ఇక అవే చేసుకుంటాం. గానీ ఇక ఇవి కొత్త సంవత్సరం గురించి అయితే మేము ఏమో ఇక ముగ్గులు వేసుకుంటాం. పోదాం పండి మన పనులకు మనం అని వెళ్తాం. మంచిగా ముగ్గులు వేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక మీ పనులు మీరు చేసుకుంటారు అంతే. సో తాగుళ్ళు ఇట్లాంటి ఏమి ఉండవు. మీరు బిర్యానీలు లేక తినడం తాగడం అనేది ఏం లేదు. ఏమన్నా వస్తే సాయంత్రం వస్తే అలా తాగేటోళ్ళు గిట్టుంటే తాగుతారు అంతే. ఇంట్లో కూర్చొని అంతే. అంతేకాని బయటికి వెళ్ళి అయితే తాగం, సంబరాలు, సంతోషం అనేది ఉండదు. సరే ఇప్పుడు 31 డిసెంబర్, జనవరి 1 జరుపుకోరు. మరి ఉగాది బాగా జరుపుకుంటారా? ఉగాది 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 సంక్రాంతి. సో మీకు కొత్త సంవత్సరం అంటే ఇక ఉగాదే, ఇది ఏమి ఉండదు. మాకు ఎక్కువ శాతం సంక్రాంతికి అప్పలు చేసుకోవటమా, పిండి కొట్టడం, రొట్టెలు కాల్చటం. వేరే పండుగలకైతే ఇక మామూలు. ఇది ఆమెకి ఆమె కూడా మాట్లాడు. ఇక్కడ ఎట్లా ఏం చేస్తారు? బయటకు వెళ్ళాం, రావని ఇంటి పని చేసుకోవటం, ఇక ఇంటి పని చేసుకోవటం, పండుగ ముగ్గులు వేసుకుంటాం, సంక్రాంతి పండుగ, ఉగాది పండుగ చేసుకుంటాం. సో ఈ జనవరి 1, 31 డిసెంబర్ ఏమి ఉండవు, ఇక మామూలే ఇక రోజులాగానే. రోజులాగానే. సో మీకు కొత్త సంవత్సరం ఎప్పుడు మరి? జనవరి 1. ఇప్పుడు జనవరి 1 అట్లే ఉండదు, పనిలో పోతూనే ఉంటారు అదే రోజు. పండుగ రోజు పోవు. ఉగాది పండుగ రోజు అయితే ఉగాది కాదు, ఇప్పుడు జనవరి 31. 31కి అయితే ఇళ్ళమ్మ వెళ్తుంది, ఉండేటోళ్ళు ఇంటికానే ఉంటాం. పనులు అయితే చేసుకుంటారు. పనులు అయితే చేసుకుంటాం, పనికి కూడా పోతాం. డిసెంబర్ 31 కానీ జనవరి 1 వచ్చినా కూడా మేము మా పనులకు మేము పోతాం. మహా అయితే కొత్త బట్టలు వేసుకొని మంచిగా తలస్నానం చేసుకొని ముగ్గులు వేసుకొని ఇట్లా పిండి వంటలు చేసుకొని అప్పలు ఇట్లా చేసుకొని. బగారా కూడా వేసుకుంటాం. సో మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలమ్మా. సో ప్రజెంట్ ఈ ఊరుకు సంబంధించినటువంటి సర్పంచ్ గారు ఉన్నారు. సో రీసెంట్ గా సర్పంచ్ గెలిచారు, కంగ్రాచులేషన్స్. పేరు? భద్రన్న గారు. అన్న 31 డిసెంబర్ జనవరి 1 వచ్చిందంటే సిటీలో అయితే మేము ఫుల్ చిల్అవుట్ అవుతా ఉంటాం, యూత్ పార్టీలకు వెళ్తా ఉంటాం, పబ్లకు వెళ్తా ఉంటారు. సో ఇక్కడ విలేజ్ లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇక్కడ విలేజ్ లో ఎట్లా ఉంటదంటే సిటీ కల్చర్ అనేది చాలా తక్కువ. గురిమెల్ల గ్రామం అనేది ఒక మారుమూల ప్రాంతం. ట్రైబల్స్ ఉంటారు ఇక్కడ. ట్రైబల్స్ ఉంటారు ఎక్కువ, నాన్ ట్రైబ్స్ కూడా ఉంటారు, ఎక్కువ ట్రైబ్స్ ఉంటాం. అయితే ఇది మా తాతల కాలం నుంచి కూడా ఈ 31 చేసుకునే అలవాటు అనేది తక్కువ, ఆ రోజుల నుంచే లేదు. కాకపోతే ఇప్పుడు కొంత సమాజం గురించి తెలిసి చదువుకున్న యువకులు సిటీకి పోయి వస్తాం కాబట్టి అప్పుడప్పుడు అంతా కాకపోయినా కొంత చేసుకోవాలనేది ఉంటది. కాకపోతే ఇక్కడ ఒక తాగి తిరగటాలు, పబ్బులు లాంటి ఇట్లాంటివి ఏమి ఉండవు అన్నమాట. ఆ ఉన్న దాంట్లోనే ఆ థమ్సాప్ ఏదో తాగి ఆ రోజు వారికి, అది కూడా పాత తరం వాళ్ళు అంత పట్టించుకోరు. ఇప్పుడున్న వాళ్ళే కొద్దిగా హ్యాపీ ఇప్పుడు న్యూ ఇయర్ కి చెప్పుకోవటం అంతా ఉండదు. సిటీలో ఉన్నంత ఈ కల్చర్ అనేది ఉండదు. ఎక్కువ అయితే మాకు కావాల్సిన పండుగ ఉగాది పండుగనే తెలుగు సంవత్సరాదిగా గుర్తిస్తారు ఇక్కడ. సో సిటీ లాగా ఆ కల్చర్ అయితే ఉండదు. ఉండదు, తక్కువ ఉంటది, ఆ కల్చర్ ఉండదు. సో మరి ఉగాదికి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అదేనా మీకు కొత్త సంవత్సరం? కొత్త సంవత్సరం అదే. ఉగాదికి ఇప్పుడు అరక దున్నుకునే ఎడ్లు ఉంటాయి, ఎడ్లని కడిగి కుంకుమ వేసుకోవటం, కొమ్మలకి కలర్ రాసుకోవటం, వాటిని కడగటం, ఇవన్నీ చేయటం మంచిగా చేసుకుంటారు. ఆ పండుగకి కొత్త బట్టలు వేసుకోవటం, చుట్టాలు పిలుచుకోవటం, ఆ రోజు మంచిగా చేసుకుంటారు. దీనికి పెద్దగా ఏముండదు. ఓకే, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో డిసెంబర్ 31 జనవరి 1 వస్తే ఇక్కడ మీరు ఎలా జరుపుకుంటారు? సో సిటీ లాగానే ఆ కల్చర్ లాగానే పార్టీలో అని చెప్పేసి అట్లా ఉంటుందా? ఇక్కడ ఎట్లుంటుంది కల్చర్? మాది ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ అంతా వ్యవసాయ కుటుంబాలు ఉంటాయి. మా నాన్నల కాంచి కానీ అంతకుముందు అయితే అసలు సిటీ జనవరి 1 అనేది తెలియదు. ఈ మధ్య మేము కొద్దిగా చదువుకున్నాం, మా పిల్లలు కొద్దిగా చదువుకున్నారు, వాళ్ళు కొద్దిగా ఏదో అంటారులే కానీ ఉగాది మాకు పెద్ద పండుగ. ఉగాదిని ఎక్కువగా జరుపుకుంటారు. సంక్రాంతికి కూడా అన్ని వ్యవసాయ పంటలన్నీ రావటం వల్ల రైతులు సంతోషంగా సంక్రాంతి జరుపుకుంటారు. ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే 31 జనవరి 1 పెద్దగా ఏమి ఉండదు. అట్లాంటి ఏమి ఉంది ఇక్కడ. సో అటువంటి కల్చర్ అయితే ఇక్కడ ఏమి మా దగ్గర అయితే అంత పెద్దగా ఏం లేదు. కాదు యూత్ పిల్లలు అనేది మధ్య సిటీలో చదువుకుంటారు. జడుగు వాళ్ళు వచ్చినప్పుడు ఒక రోజు చేసుకుని వెళ్ళిపోతారు. ఉగాదికి అయితే అందరూ హాలిడేస్ ఉంటాయి, పిల్లలు పెద్దలంతా మంచిగా చేసుకుంటారు. సో అది జనరల్గా 31 కానీ జనవరి 1 వస్తే పెద్దగా ఏముండదు. మాకు ఉగాది చాలా పెద్ద పండగ, అదే మాకు న్యూ ఇయర్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా సేమ్. థ్యాంక్ యూ. హలో బ్రదర్, మీ పేరు? విజయ్. విజయ్.
సో కొంచెం చూస్తే యువతలా ఉన్నారు యంగ్స్టర్. ఈ ట్రైబ్స్ ఉన్న ఏరియాస్ సైడ్ అంటే ఇక్కడ కూడా పార్టీ కల్చర్లు ఎలా ఉంటాయి? December 31 కానీ January 1 వస్తే సిటీలో లాగా ఆ పార్టీ కల్చర్ ఉంటుందా? ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? మాకు 31 వస్తే సిటీల లాగా పెద్ద పబ్బులకు కానీ ఈ వైన్స్లకు కానీ ఈ పార్టీస్ కానీ అలాంటి దగ్గరికి వెళ్ళాం. మేము ఏమన్నా ఉంటే ఊళ్ళోనే ఇంత యువకులం కలిసి 12 వచ్చేదాకా వెయిటింగ్ చేసుకుంటుండి 12 కాదు ఒక కేక్ కట్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకొని అంతే, ఎవరింటికి ఆడ వెళ్ళిపోతాం అంతే అంతే. సో తాగి ఆ కల్చర్ బీరు బిర్యానీలు తప్ప అట్లాంటివి ఉంటాయా? ఇక్కడ బీరు బిర్యానీ అనేది ఉండదు ఇక. అంటే మామూలు థమ్స్ అప్ లో ఇది తెచ్చుకుంటాం, కూల్ డ్రింక్స్ తెచ్చుకొని తాగుతాం, అంతే, వెళ్ళిపోతూ ఉంటాం. అంటే సిటీ కల్చర్ కి భిన్నంగా ఉంటాం. తాగడం తినడం అనేది అంత బాగుండదు ఇక్కడ. 31 నైట్ ఇట్లా చేసుకో. దేన్ని కొత్త సంవత్సరం లాగా భావించి సెలబ్రేట్ చేసుకుంటారు? మాకు కొత్త సంవత్సరం అంటే ఉగాది. January 1 కి పెద్దగా ఏముండదు, చికెన్ అలాంటివి తెచ్చుకుని తినే వాళ్ళు తింటారు. ఉగాది అయితేనే పెద్ద ఎత్తున చేసుకుంటాం. అది మాకు కొత్త సంవత్సరం కాబట్టి. ఓకే, ఇది ఇంగ్లీష్ సంవత్సరం అంతా మేము పట్టించుకోండి. సో అది January 1 వచ్చినా కూడా మేము పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోం. ఉగాదే మాకు కొత్త సంవత్సరం, దాన్నే మేము కుటుంబం పరంగా మంచిగా సెలబ్రేట్ చేసుకొని మంచిగా గడుపుతామని చెప్పేసి అంటున్నారు. సో ఇది ట్రైబల్స్ ఏరియా కాబట్టి ఇక్కడ మాకు ఆ పార్టీ కల్చర్స్ అయితే ఉండవు. మహా అయితే 12 వరకు వెయిట్ చేసి ఏదో కూల్ డ్రింక్స్ తాగి అక్కడికే దాంతో మేము సంతృప్తి చెందుతామని చెప్పేసి అంటున్నారు. ఓకే బ్రదర్, హ్యాపీ న్యూ ఇయర్ మీకు. థ్యాంక్ యూ. సో ఇక్కడ అమ్మలక్కలందరూ మిరప తోటలో మిరపకాయలు తెంపుతున్నారు. వీళ్ళు 31 డిసెంబర్కి January 1కి ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు సోమక్క. సోమక్క, మరి మీరు ఈ 31 డిసెంబర్ January 1 వస్తే ఇక్కడ మీరు ఎట్లా జరుపుకుంటారు? ఎట్లా? పొద్దుగాల లేస్తాం, మంచిగా ఆకిలు ఊపుకుంటాం, అలుకు చల్లుకుంటాం, మంచిగా ముగ్గులు వేసుకుంటాం. 10 కలర్ల దానిక పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటాం. వేసుకొని మేము మళ్ళీ తర్వాత మంచిగా తానాలు చేసి కోడి పిల్లని కోసుకొని అన్నం పూరీలో ఏదన్నా ఒకటి చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటాం ఇంటి వరకు. ఇక అందరం కూడినాం 10 మంది ఇట్లా వచ్చినాం. మేము ఎంజాయ్ చేసుకోవాలంటే మేము 10 మందిని కూడతాం. ఇంత ఆటకూర చికెన్ తెచ్చుకుంటాం, ఇంత కళ్ళ లేకపోతే బ్రాండ్ ఏదన్నా ఒకటి తెచ్చుకొని మేము కూడా తాగుతాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఊర్లో అంటే ఈ కల్చర్ అంత ఉంటుంది, అందరు కలుస్తారు, చుట్టాలు పక్కాలు, ఇంటి పక్కల్లో ఇంటి వెనకల్లో ఊరంతా. కానీ ఇప్పుడు సిటీలో ఎట్లా అయిపోయిందంటే ఇక ఎంతసేపు తాగుడు, బిర్యానీలు, ఇక ఆ కల్చర్ ఎట్లుంటుంది తెలుసు, ఇంత బట్టలు వేసుకొని వస్తారు, అంతా ఎగురుతా ఉంటారు. మరి అక్కడైతే ఆగం ఉంటది, మరి ఇక్కడ ఎట్లుంటది? ఇక్కడ నిమ్మలంగా ఉంటది. ఎందుకంటే ఎవరి ఇళ్ళ వాళ్ళైతే 10 మంది గుండెం అనుకో, మంచిగా సంతోషంగా ఒక దుక్కున కూర్చుంటాం. మంచిగా మన ఇళ్ళ వరకు మనం చేసుకుందామని మన పిల్లలు మంచిగా బట్టలు కట్టుకొని దిగాలంటే ఫోటోలు కూడా దిగుతాం. మంచిగా అందరం ఒక తీరుగా అలా సంతోషంగా ఉంటాం. అంతే, పంచాదులు గొడవలు మీ తాగుడు గీగుడు ఏముండదు. సో అంటే ఆ రోజు కూడా ఇట్లా ఏదో పనులు చేసుకుంటారు, పనులకు వస్తారు, ఇంటికాడ చేసుకొని తిని వచ్చి మళ్ళీ మీ పనులు మీరు చేసుకోండి. తోటలలో పని చేసుకుంటాం. ఇక సిటీలో లాగే గారు పొద్దున్న దాకా తాగుడు ఎగురుడు ఏమి ఉండదు, అట్లా ఉండదు. మరి మీకు కొత్త సంవత్సరం ఎప్పుడు? మాకు అదే కొత్త సంవత్సరం ఇక January 1. ఇప్పుడు ఉగాది ఉంది కదా, మరి దాని ఎట్లా జరుపుకుంటాం? దానప్పుడు ఏం చేస్తామంటే ఉగాది పండుగ కదా, పచ్చడి చేసుకుంటాం. ఇక మన పంచాంగం చూపించుకుంటాం. ఎవరి పేరు మీద బలగాలం ఉంటుందో వాళ్ళ చేతికుంటే ఇంత పెంట తెచ్చి ఆడబోస్తాం. బలగాలు చిలకలలో పోసుకుంటాం. ఇక ఆయన పండుగ అనేది ఎట్లయినా ఉగాది పండుగ లాస్ట్ పండుగ కదా, మంచిగా పిల్లల జల్లల చుట్టాల పక్కల అందరిని పిలుచుకొని సంతోషంగా మంచిగా ఉంటాం. ఓకే, సో మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పేరు చెప్పి పాట పాడు. మాది కంబాల పెళ్లి, బీరం సోపక్క. సో మ్యూజిక్ డైరెక్టర్ చక్రి వాళ్ళ ఊరేది. చక్రి వాళ్ళ నానే మా పిల్లగాళ్ళకి చదువు చెప్పింది. చక్రి మా పిల్లగాని దోస్తులే, ఆయన చచ్చిపోయింది. కానీ పాడండి, ఏం పాట పాడాలి? మీ ఇష్టం, మీకు నచ్చిన పాట పాడండి. కొత్త సంవత్సరం సందర్భంగా మీకు ఏ పాట ఇష్టం అయితే ఆ పాట పాడండి. ఇప్పుడు మీరు పని చేసుకుంటే పాడరా, ఏదో ఒకటి అంతే, అన్నల పాట పాడండి. మాయన్న సురేషన్న, మాయన్న సురేషన్, కొండల్లో వెలిసినవన్న మాయన్న సురేషన్న, మనుకోట కొండల్లో మండే సూర్యుడు, మనుకోట కొండల్లో పోలీసు డేగాలై అన్నానే సంపే పోలీసు డేగాలై. ఓకే ఓకే, సూపర్, బాగా పాడిరమ్మా. ఓకే. ఉయ్యాలో పట్టుగంగట గౌరట ఉయ్యాలో, తుంగరే మడగట ఉయ్యాలో, పేదించి గౌరమ్మ ఉయ్యాలో. ఎందుకు నువ్వు
గౌరట వియ్యాలో తుంగనే మడగట వియ్యాలో గంగాట గౌరాట ఉయ్యాలో తుంగనే మడగట వియ్యాలో పాలేటి సంద్రాన వియ్యాలో పబ్బతి చెట్టట వియ్యాలో పాలేటి ఉయ్యాలో పబ్బతి చెట్టట వియ్యాలో. అమ్మ మీ పేరు? నా పేరు మల్లమ్మ. మళ్ళమ్మ. మరి 31st డిసెంబర్ జనవరి 1st వస్తే మరి మీరు ఎట్లా చేసుకుంటారు? మేమా స్నానాలు చేస్తాం, శాంపులు చల్లుకుంటాం, మంచిగా కలర్లు వేసుకొని ముగ్గులు వేసుకుంటాం, ఇంత మటన్ తెచ్చుకుంటాం, పలారాలు చేసుకుంటాం. కానీ ఇంకా అదే మాకు పండుగ. ఎంజాయ్. ఇప్పుడు సిటీలో లాగా బీరి బిర్యానీలు ఏముండవు. ఇంత ఇక పొద్దున్న చేసుకున్నా అంటే ఇక్కడ ఏమన్నా పనులు ఉన్నాయి అంటే ఇక్కడికి వచ్చాం. ఇక ఆ రోజు కూడా పనులకు వస్తారు, ఇంటికాడే ఉండు ఏముండదు. ఇంటికాడ ఏ ఉండదు. ఓకే. దసరాకి అయితే ఆడపిల్లలకి ఇట్లా వస్తారు కాబట్టి దానికి మరి మీకు కొత్త సంవత్సరం మీకు ఎప్పుడు వస్తుంది? ఉగాది. ఉగాది ఎట్లా చేసుకుంటారు? ఉగాది కంటే మంచిగా స్నానాలు చేస్తాం, ఇల్లు ఇట్లా కడుక్కుంటాం, ఉగాది పచ్చడి చేసుకుంటారు, ఉగాది పచ్చడి చేసుకుంటాం, దోరణ పాకులు కట్టుకుంటాం, బెల్లప్పలు చేసుకుంటాం, బచ్చాలు చేసుకుంటాం. బచ్చాలు చేసుకుంటాం. చిలకలలో ఇట్లా ఏమన్నా అంటే ఈ చెట్లు గిట్లు ఏమన్నా పంచాంగాలు చూపించుకుంటే వాళ్ళ పేరు మీద మంచిగా ఉందో వాళ్ళు వచ్చి చిలకలలో ఇంత మట్టి పోసుడా చెట్టు కొట్టడా చేసుకుంటాం. సో మీకు కొత్త సంవత్సరం అంటే ఉగాదే. ఉగాది. ఓకే అమ్మా, మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సో 31st డిసెంబర్ వస్తే మరి సిటీలో అయితే మరి బీర్లు బిర్యానీలు పబ్బులు ఆ కల్చర్ ఉంటుంది. మరి ఇక్కడ 31st డిసెంబర్ జనవరి 1st వస్తే మీరు ఎట్లా చేసుకుంటారు? మేము పొద్దుగాలు వేసుకుంటాం, ఉక్కుంటాం, చల్లుకుంటాం, ముగ్గులు వేసుకుంటాం, పిండి వంటలు వండుకుంటాం, కొత్త బట్టలు వేసుకుంటాం, చికెన్ మటన్ వండుకుంటాం, తింటాం, యథావిధిగా పనికి వెళ్తాం. అంతే. సో మరి మీకు ఎప్పుడు కొత్త సంవత్సరం? ఉగాది. ఉగాది. సో దీనికి పెద్దగా ఏం చేయరు, తాగుడు తందనాలు ఏమి ఉండవు. సో యథావిధిగా పండ్లకు వస్తారు మళ్ళీ అంతే. సో ఉగాది అయితే ఇక చుట్టాలు ఆ పక్కలు అందరు వస్తారు. ఉగాది పచ్చడి చేసుకుంటాం, బచ్చాలు చేసుకుంటాం, అప్పుడు పండుగ జరుపుకుంటాం. అప్పుడు మంచిగా జరుపుకుంటారు. ఓకే. సంక్రాంతి కూడా జరుపుకుంటాం అనుకో కానీ సంక్రాంతి ఎట్లా చేసుకుంటారు? సంక్రాంతి ముగ్గులు వేస్తాం, గొబ్బెమ్మలు పెడతాం, అవి తీయటి వంటలు సకినాలు చేస్తాం, అరిసెలు తీయటి అరిసెలు చేస్తాం, మటన్ చికెన్ తెచ్చుకుంటాం, లడ్డూలు చేసుకుంటాం. అంతే. సో ఈ జనవరి 1st 31st అయితే ఏముండదు, యథావిధిగా పండ్లకు వస్తారు, పనికి వచ్చి పని చేసుకుంటారు అంతే. సో ఇంకెవరు మాట్లాడతారు? మాట్లాడండి, మీరు మాట్లాడతారుగా. మీరేం చేస్తారు కొత్త సంవత్సరం 31st నైట్ కానీ జనవరి 1st పొద్దున అసలు ఏం చేస్తారు మీరు? పొద్దుగాలు వేస్తాం, ఊపుతాం, చల్లుతాం, ముగ్గులు వేస్తాం, కలర్స్ నింపుతాం. మేము వంటలు చేసుకుంటాం, చికెన్ మటన్ అన్నీ కావాలంటే తెచ్చుకుంటాం, వండుకుంటాం, తింటాం, పనికి వెళ్తాం అంతే. సో మరి మీకు ఇప్పుడు కొత్త సంవత్సరం మీరు దీన్ని భావిస్తారా ఇంకేమైనా వేరే? ఉగాదిని ఎక్కువ భావిస్తాం. ఎక్కువ. ఉగాది రోజు ఏం చేస్తారు మరి? ఉగాది రోజు ఉగాది పచ్చడి చేసుకుంటాం, లేచి అది ఇది పని చేసుకున్నాక పచ్చడి చేసుకొని తాగి అవి ఇవో చేసుకునేటువంటి కొత్త బట్టలు వేసుకోరా? కొత్త బట్టలు వేసుకుంటాం, స్నానాలు గిడి చేసినాకనే తింటాం, అన్ని చేస్తాం, వంటలు చేసుకున్నాకనే అప్పలు అయ్యో చేసుకుంటాం. కాడికి పోతారు. ఇప్పుడు మరి సంక్రాంతి కూడా వస్తుంది. సంక్రాంతి మేము ఎక్కువ సకినాలు చేస్తాం, అరిసెలు లడ్డూలు చేస్తాం. ఫస్ట్ గొబ్బమ్మని చేసినాక ముగ్గులు వేసి గొబ్బమ్మని పెట్టినాకనే ఇవన్నీ చేస్తారు పొద్దుగాలు చేసి. ఓకే. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా ఇంకెవరన్నా మన కోసం పాట పాడుతుంది? గంధంబు సెమ్మటి లంగా ఎండల్ల పయనంబో రామ, ఎండల్ల పయనంబు యాడికొయ్ రామ, ఎండల్ల పయనంబు యాడికొయ్ రామ, మగువ సీతమ్మ మీద రామ, మగువ సీతమ్మ మీద మనసే పొందింది, మగువ సీతమ్మ మీద మనసే పొందింది, మాపడికి భద్రాచలము రామ, మాపడికి భద్రాచలము మామిళ్ళ నీదురా, మాపడికి భద్రాచలము మామిళ్ళ నీదురా, తెల్లారితే తుంగ మడుగో రామ. సూపర్, బాగా పాడారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.